అమ్మను ఆరాధించే ఆషాఢం భక్తి ఉప్పొంగే బోనాల పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే మహోత్సవం. ఆషాఢమాసం రాగానే తెలంగాణ అంతటా గ్రామాలు, పట్టణాలు భక్తి పారవస్యంతో కళకళలాడుతాయి. గ్రామ దేవతలైన పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, పెద్దమ్మ, మహంకాళి అమ్మవార్ల ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతాయి. బోనం అంటే భక్తితో సమర్పించే నైవేద్యం. కొత్త మట్టి లేదా ఇత్తడి పాత్రలో అన్నం, బెల్లం, పాలు, పెరుగు వండి, పసుపు, కుంకుమలతో అలంకరించి, వేపాకులతో శోభాయమానంగా తీర్చిదిద్దుతారు. తలపై బోనం మోసుకుంటూ మహిళలు అమ్మవారి ఆలయానికి చేరి మొక్కులు తీర్చుకుంటారు. డప్పుల చప్పుళ్ళు, తప్పెట గుళ్ళు, శివసత్తుల పూనకాలు, పోతురాజుల నృత్యాలు, యువత కోలాటాలు, జై మాతా, జై మహంకాళి అంటూ మారుమోగే జయజయధ్వానాలు బోనాల పండుగకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. గ్రామ ప్రజలందరూ ఒక్కటై అమ్మవారిని ప్రార్థిస్తూ తమ కుటుంబాలకు ఆయురారోగ్యాలు, పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని వేడుకుంటారు. గ్రామానికి ఎలాంటి అంటువ్యాధులు, ప్రకృతి విపత్తులు రాకుండా అమ్మవారి ఆశీస్సులు కోరుతూ ఈ పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. బోనాలు కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అది తెలంగాణ ఆత్మ, సంప్రదాయాల ప్రతిబింబం, గ్రామీణ సంస్కృతికి జీవం పోసే మహోత్సవం. తరతరాలుగా కొనసాగుతున్న ఈ ఆచారం మన సంస్కృతి వైభవాన్ని ప్రపంచానికి చాటుతోంది. అమ్మవారి కరుణా కటాక్షాలు ప్రతి ఇంటా వెల్లివిరియాలని, అందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని కోరుకుంటారు. ఈ నేపథ్యంలో సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లిలోని గ్రామ దేవతలను భక్తితో కొలుస్తున్నారు. స్థానిక సండే మార్కెట్లోని శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయం, గొల్లగూడెంలోని శ్రీ పోచమ్మ తల్లి ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపి నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. రామ్ దయాల్ రెబ్బా, R7 న్యూస్, సంగారెడ్డి.